హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో మన 90s కిడ్స్ చిన్ననాటి జ్ఞాపకమైన కొబ్బరి మిఠాయి, కొబ్బరి చెక్కి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మా శ్రీకాకుళంలో అయితే వీటిని కొబ్బరి చెక్కీలు అని అంటారండి. చాలా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి చెక్కీల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఏంటంటే ఫస్ట్ ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి. వీటిని ఇలాగా సన్నంగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇలా సన్నంగా కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు సన్నంగా కట్ చేసి ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల అయితే మనం తింటున్నప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరి ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక కప్పుతో పంచదారని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కల్ని వేసుకున్నామో అదే కప్పుతో పంచదారని కూడా వేసుకొని అరకప్పు వరకు నీటిని పోసుకోవాలి. పంచదార మొత్తం కరిగి పాకం వచ్చేంత వరకు వీటిని మనం కుక్ చేసుకోవాలి. రీసెంట్గా అయితే నేను అరసవిల్లి వెళ్ళినప్పుడు ఈ కొబ్బరి చెక్కి తిన్నానని చెప్పి ఒక వీడియో అయితే షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా. ఆ తర్వాత నాకు కూడా తినాలని బాగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు దొరకవు కాబట్టి ఇలా ఇంట్లోనే నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. చిన్నప్పుడైతే వీటితో చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి. అయితే స్పెషల్గా ఈ కొబ్బరి చెక్కి చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయితే మనం ఈ రెసిపీని తయారు చేయొచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా నీటిలో ఈ పంచదార సిరప్ని వేసి పాకం ఉండి చుట్టిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ కొబ్బరి ముక్కలు పంచదారలో బాగా ఉడకడం వల్ల ఈ కొబ్బరి ముక్కల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే వేసుకున్నాను. ఒకసారి వీటిని బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పాకాన్ని రానివ్వాలి. ఫైనల్గా మనకు కావాల్సిన పాకం అయితే వచ్చేసింది. చూసారు కదా, ఇలా వాటర్లో వేసిన తర్వాత ఇలా ఉండలా అయితే చుట్టుకోవాలి. ఇలా వచ్చినప్పుడు పాకం అయితే రెడీ అయిపోయినట్టే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే ఒక ప్లేట్కి ఇలా నెయ్యి కానీ నూనె కానీ రాసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ప్లేట్లో ఈ కొబ్బరి అచ్చును వేసుకొని సమానంగా చేసుకోవాలి. ఇలా సమానంగా పరుచుకున్నాక కొబ్బరి అచ్చు అనేది చల్లారిన తర్వాత చెక్కి అనేది చాలా ఈజీగా ఊడొస్తుందండి. ఇలా మొత్తం చల్లారిన తర్వాత మనం ప్లేట్ని రివర్స్లో ట్యాప్ చేస్తే చెక్కి ఈజీగా వస్తుంది. నాకైతే కొబ్బరి చెక్కి బాగా వచ్చింది, కానీ ట్యాప్ చేసేటప్పుడు ఏంటంటే మధ్యలో బ్రేక్ అయిపోయింది. సరే అని చెప్పి వీడియో తీద్దామంటే తీసే వరకు ఈ ముక్కలు మాత్రమే నాకు మిగిలాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.